91వ కీర్తన 3వ వచనం, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాని చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మిమ్మల్ని విడిపించాలని ప్రభు కోరుచున్నాడు. మరి విడిపించాలంటే బంధకాల్లో ఉన్నవారినే కదా విడిపిస్తారు. అవును, పలు విధాలైన బంధకాలు నేటి దినాల్లో ఆత్మీయంగా బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు, మానసికంగా బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు, మరి భౌతికంగా కూడా బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. పలు విధాలైన బంధకాలు మనిషిని ముందుకు పోనివ్వకుండా, తాను సాధించాల్సిన పనులను సాధించకుండా ఆటంకపరుస్తూ వెనక్కి లాగివేస్తున్నటువంటి పరిస్థితి. వేటగాళ్ళు ఏం చేస్తారు? అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి జంతువులను పట్టుకోవడానికి ఊరి తయారు చేసి చెట్ల మధ్యలో ఆహారమున దగ్గర అవి ఎక్కడ టెంప్ట్ అవుతాయో అక్కడే పెడతారు. వాటి కంటికి కనబడకుండా, అవి ఏమాత్రము ఇది ఉరి అన్న విషయం తెలియకుండా మంచి ఆహారం దొరికే స్థలంలో అవి ఎక్కడ తిరుగులాడతాయో గమనించి అక్కడ వేటగాడు ఉరిని అమర్చి వెళ్ళిపోతాడు. పాపం ఇది ఆహారం కొరకని వెళుతూ దేవుడు పెట్టిన ప్రకృతిలో ఆహారం తినాలి ఇది, కానీ పక్కనే కంటి ముందే ఆహారం కనిపిస్తూ ఉంటుంది, ఎవరో తెచ్చిపెట్టినట్టుగా. కానీ ఇక్కడ కష్టపడకుండానే ఆహారం వచ్చి దాని కంటి ముందు కనిపిస్తుంది. దీన్ని ఆశించినప్పుడు అది ఊరిలో చిక్కుంటుంది. వాటిని పట్టి లాగి ఈడ్చుకొని తీసుకొని పోతాడు. ఇక తెలుసు దాని తర్వాత ఏం చేస్తాడు. మనుషులు కూడా వేటాడుతున్న ఒక వేటగాడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎవరా వేటగాడు? మనుషులు కూడా వేటాడుతున్నాడా? మనుషులు వేటాడేంత శక్తి తనకు ఉందా? మానవులను వేటాడేటువంటి వాడా? అయితే ఈ వేటగాడి గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుందంటే ఖచ్చితంగా అక్షరాల వాడున్నాడు. అపవాదైనటువంటి సాతానుడు మనుషుల ఎదుగు ఎందుకు వస్తాడంటే, మొదటిగా దొంగతనము, రెండవది హత్య, మూడవది నాశనం. అంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేస్తాడు. వాడు కోరికంతా కూడా మనుషుల్లో ఉన్న మంచిని దొంగిలించాలి. మనిషిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని, ఆ భక్తిని, ప్రార్థనను, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ, కోరిక, ఇవన్నీ దొంగిలించేస్తాడు. దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలనుకున్న వ్యక్తి ఆ కోరికను దొంగిలించి లోకంలో గడపాలి, లోకంలో తిరగాలనే దురాశను రీప్లేస్ చేస్తాడు. అంటే మంచి ఆశను తీసి దురాశను అక్కడ పెడతాడు. దొంగతనం అనేది జరుగుతుంది. మనస్సాక్షిని పాడు చేసుకునేలాగా, జీవితం మీద విరక్తి కలిగేలా చేసి ఆత్మహత్యలకు పాల్పడమని ప్రేరేపించేవాడే ఈ అపవాది, ఈ దుష్టుడు, సాతానుడు. ఎప్పుడైతే ఒక మనిషి సమాధానంగా, సంతోషంగా ఉంటాడో ఎన్నో విషయాలు సాధించగలుగుతాడు, తను అనుకున్న వాటిని చేయగలుగుతాడు. అదే ఆ వ్యక్తిలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, డిసప్పాయింట్ అయ్యి, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహంతో ఉన్నాడు అనుకోండి, చేయాల్సిన పనులు కూడా చేయలేడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఎవరాయన? నా దేవుడు, నా కాపరి, నా రక్షకుడు, నా ప్రభువు నన్ను విడిపిస్తాడు అని ఒక ధైర్యంగా, విశ్వాసంతో పలుకుతున్నాడు. ఈ విశ్వాసపు మాటలు మనం పలకాలి. ఇక్కడ దేవుడు నమ్ముతున్నానన్నావు, మరి ఆ దేవుడు నీకు ఏం చేస్తాడో కూడా నువ్వు చెప్పగలగాలి. వేటగాని వాడు ఉరి అన్నప్పుడు అది రోగం కూడా కావచ్చు. హఠాత్తుగా డాక్టర్స్ ఒకవేళ అది మరణకరమైన రోగం అని చెప్పి ఉండొచ్చు. అది క్యాన్సరో, టీబీయో, ఆస్తమానో, ఏవో రకరకాల రోగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో రకాలైన వైరస్లు, ఎన్నో రకాలైన వ్యాధి రోగాలు. దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఈ వాగ్దానం ధ్యానిస్తున్న మనం అంతా కూడా షల్ వి లుక్ అంటు ది లార్డ్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. పరిశుద్ధమైన మా తండ్రి, అయ్యా నీ వైపు కరములెత్తి ప్రార్థిస్తున్నాం, నీ సహాయం కోరి ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలందరి ఎడల ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎందరైతే ఈ వాగ్దానం విని వేటకాని ఊరిలో నుండి ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అన్న ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తుండగా గొప్ప విడుదల ఆ గృహంలో జరుగునుగాక. ఆ వ్యక్తులు ప్రార్థిస్తున్న నీ ప్రజలకు, ఈ ప్రార్థనలు ఏకీవించిన వారికి, ఈ వాగ్దానం విని ఎవరైతే చిక్కుల్లోనూ, సమస్యల్లోనూ, బంధకాల్లో ఉండి నిట్టూర్పు విడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుచున్నారో వారందరికీ విడుదల ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో అయినా నీ ప్రజల్లో ఉన్న బంధకాల నుండి విడిపించండి, శోధనలో నుండి విడిపించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.